వెల్కమ్ టు ఇందార శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ప్రస్తుతం అనంతపూర్ జిల్లాలో మన నర్సరీలో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ ఇది పాలీ హౌజు. జనరల్గా మీకు షేడ్ నెట్తోని మామూలు నర్సరీ ఉంటుంది, తర్వాత ఇది పాలీ హౌజ్, రెండు ఉంటాయి మనకు. సో ముఖ్యంగా ఏంటంటే ఈ వీడియోలో చాలా వరకు రైతులు అనేక డౌట్స్ అడుగుతున్నారు. అంటే ఈ మొక్కల గురించి, గ్రాఫ్టింగ్ మొక్కల గురించి చాలా వీడియోలో రైతుల ద్వారా చెప్పించడం జరిగింది. వ్యవసాయ క్షేత్రాలకు డైరెక్ట్గా వెళ్ళి రైతులతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మనం కూడా నర్సరీలో తర్వాత ఇండివిజువల్గా దాని గురించి టోటల్గా వివరించడం జరిగింది. అయినప్పటికీ కొన్ని విషయాలు అందులో కవర్ కాలేదు, డౌట్స్ ఉన్నాయి. కంప్లీట్గా మీకు ఒకసారి మనం నర్సరీ కూడా చూపెట్టవచ్చు అనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. ఎవరైతే గ్రాఫ్టింగ్ మొక్కలు వేయాలనుకుంటున్నారో, అంటే గ్రాఫ్టింగ్ మొక్కలు అంటే వంకాయ, తర్వాత టమాటా, తర్వాత బీర, కాకెర, సోర, ఇటువంటి మీరు మిర్చి, ఈ గ్రాఫ్టింగ్ మొక్కలు ఎవరైతే వేయాలనుకుంటారో వారు పూర్తిగా ఈ వీడియో చూడండి. దాదాపు ఈ వీడియో చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎటువంటి డౌట్ అనేది 99% ఉండే అవకాశం ఉండదు. కాబట్టి పూర్తి వీడియో చూసి పూర్తిగా అవగాహన చేసుకోండి. అవగాహన చేసుకున్న తర్వాత మీరు గ్రాఫ్టింగ్ మొక్కలు వేయడానికి మీరు ప్రిపేర్ కండి. సో ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తున్నది ఇది గ్రాఫ్టింగ్ వంకాయ, తర్వాత ఇది గ్రాఫ్టింగ్ టమాటా. ఇవి రెండు మనకి ప్రజెంట్ మన నర్సరీలో ఉన్నాయి. ఈ గ్రాఫ్టింగ్ వంకాయ టమాటా ఇదే చాలా పెద్ద మొత్తంలో మనకు దాదాపు రోజు ఒక 15,000 వరకు మనము గ్రాఫ్టింగ్ చేయడం జరుగుతుంది నర్సరీలో. ఇవి డిమాండ్ కూడా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాఫ్టింగ్ వంకాయ టమాటానే వేస్తున్నారు. రైతులు కూడా అవేర్నెస్ వస్తుంది. గ్రాఫ్టింగ్ వంకాయ మంచి సక్సెస్ ఉంది, చాలామంది రైతులు వేసినారు. కానీ గ్రాఫ్టింగ్ టమాటా ఇప్పుడు వేస్తున్నారు. వేసిన దాంట్లో కూడా వాళ్ళు అంటే చాలా తక్కువ మంది వేసినారు. ఎవరైతే మంచి మేనేజ్మెంట్ చేసిండ్రో గ్రాఫ్టింగ్ టమాటా కూడా బాగా సక్సెస్ ఉంది. అయితే నెక్స్ట్ వచ్చేసి తీగజాతి కూరగాయలైన గ్రాఫ్టింగ్ బీర, కాకెర, సోర, తర్వాత మిర్చి, ఇవి ఇప్పుడు ఆర్డర్స్ ఇస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆర్డర్స్ అనేవి తీసుకోలేదు. ఎందుకంటే జనరల్గా మామూలుగానే మనము కాకెర, బీర ఇవి ఎండాకాలం మార్చ్, ఏప్రిల్, మేలో సోయింగ్ చేయము. కొన్ని ప్లేసులలో కొందరు రైతులు చేస్తారు. అందులో కొంతవరకు ఒక 10% మాత్రమే సక్సెస్ అవుతారు. 90% వైరస్ వచ్చి గ్రోత్ లేక ఈల్డింగ్ రాక నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా తీగజాతి కూరగాయలు వేసుకునే రైతులు ముఖ్యంగా 100% మీరు మ్యాక్సిమం వీలైనంత వరకు మార్చ్, ఏప్రిల్, మేలో వేసుకోకూడదు. అయితే కొందరు వేస్తుంటారు, సక్సెస్ అవుతారు. అది మీ వ్యక్తిగతంగా ఇండివిజువల్గా మీరు రిస్క్ తీసుకొని వేసుకోవచ్చు. అందుకే ఈ 3-4 మంత్స్ ఎటువంటి గ్రాఫ్టింగ్ బీర, కాకెర వైపు వెళ్ళలేదు. మేము గ్రాఫ్టింగ్ చేయలేదు. చాలామంది రైతులు అడిగినా ఇవ్వమని చెప్పేసినాం. ఎందుకంటే మనం ఇచ్చిన తర్వాత వాళ్ళకి రిజల్ట్ రాకుంటే అంత పెట్టుబడి పెట్టి రైతు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఇవి ఇప్పటి నుంచి, ఇప్పుడు మనకు వర్షాలు పడుతున్నాయి, స్టార్టింగ్ అయిందైతే నెక్స్ట్ ఈ మంత్ లాస్ట్ నుంచి, అంటే మీకు జూలైలో ఎవరైతే బీర, కాకెర, సోర, ఇటువంటి పచ్చిమిర్చి ఎవరైతే వేయాలనుకుంటారో వారికి మాత్రం ఇప్పటి నుంచి ఆర్డర్స్ తీసుకొని వాటికి కూడా గ్రాఫ్టింగ్ కట్టి గ్రాఫ్టింగ్ బీర, కాకెర, సోర, మిర్చి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఈ మొక్కలు కూడా అవసరం ఉంటే కంపల్సరీగా నంబర్ ఉంటుంది వీడియోలో, దానికి వాట్సాప్ కాల్ చేసి బుకింగ్ చేసుకోవాలి. సో ముఖ్యంగా ఏంటంటే గ్రాఫ్టింగ్ ప్రాసెస్ దాదాపు ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం, గ్రాఫ్టింగ్ మొక్కలు వేయడానికి ఉద్దేశం ఏంటంటే మనకు దిగుబడి ఒకటి ఎక్కువ ఇస్తుంది, వ్యాధులను తట్టుకునే శక్తి మొక్కకు ఎక్కువగా ఉంటుంది, తర్వాత లైఫ్ టైం ఉంటుంది. అంటే లైఫ్ టైం నథింగ్ బట్ వాటి ఈల్డింగ్, దిగుబడి. కాబట్టి వాటి వయసు ఎక్కువ ఉంటుంది మనకు, తర్వాత డిసీజన్ తట్టుకుంటుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. అయితే టమాటా, మనం వంకాయ చూసుకున్నట్లయితే లైఫ్ టైం 2 నుండి 3 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత ఈ టమాటా చూసుకున్నట్లయితే ఒక 3 నెలలు ఎక్కువ ఉంటుంది లైఫ్ టైము. బీర, కాకెర ఒక 20 to 30 days ఎక్కువగా ఉంటుంది. అవి తక్కువ లైఫ్ టైం కాబట్టి 20 to 30 days మనకు ఎక్కువగా ఉన్న మంచి దిగుబడి వస్తుంది. మామూలు అప్పుడు కూడా దిగుబడి ఎక్కువ వస్తుంది. బీర, కాకెర, పచ్చిమిర్చి కూడా సేమ్, తర్వాత సోర కూడా సేమ్. కాబట్టి ఇవి దిగుబడి మెయిన్. ఈ వీటి యొక్క ఉద్దేశం ఏంటంటే కింద రూట్ స్టాక్ అనేది, వేరు అనేది బలంగా ఉంటుంది, చాలా లోతుకు చుట్టుపక్కల స్ప్రెడ్ అయ్యి విస్తరించి సాయిల్లో ఉన్న పూర్తి పోషకాలను, పూర్తి న్యూట్రిషన్స్ తీసుకోవడమే కాకుండా మనం ఎంత ఎరువులు ఎక్కువగా ఇస్తే అంత తీసుకునే శక్తి ఉంటుంది. అదే మామూలు మొక్కకు అంత శక్తి ఉండదు. మీరు ఎంత ఎరువులు ఎక్కువ ఇచ్చినా అది ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటుంది. కానీ గ్రాఫ్టింగ్ మొక్క అనేది ఎక్కువ ఎరువులను తీసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈల్డింగ్ వస్తుంది. ఎప్పుడైతే వేరు వ్యవస్థ బలంగా స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు వ్యాధులను తట్టుకునే శక్తి కూడా మొక్కకు ఉంటుంది. కాబట్టి ఇది గ్రాఫ్టింగ్ మొక్కల యొక్క ప్రత్యేక లక్షణం. సో కంపల్సరీగా మీరు ఈ గ్రాఫ్టింగ్ వెరైటీలని 5-6 రకాల క్రాప్స్ ఇవి గ్రాఫ్టింగ్ వేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ మామూలు సయాన్ రూట్ స్టాక్ 2 ఉంటాయి. కింద ఉన్నది వేరే వ్యవస్థ రూట్ స్టాకు, పైన హైబ్రిడ్ వెరైటీ సాహో, టమాటా, అంకుర్, నితీష్, వంకాయ, కీర్తి, ఇటువంటి పైన సయాన్ హైబ్రిడ్ ఏదైతే ఉందో మామూలు నర్సరీలో పెంచే గ్రోత్ కానీ దాన్ని పెంచే విధానం ఈ గ్రాఫ్టింగ్ పద్ధతిలో మనం చేసే సయాన్ హైబ్రిడ్ మొక్కకు డిఫరెంట్గా ఉంటుంది. అది ఎంత గ్రోత్ రావాలి, స్టెమ్ ఎంత స్ట్రాంగ్ కావాలి, ఏ విధంగా ఉండాలని పూర్తి కంప్లీట్గా దాన్ని ప్రాపర్గా పెంచిన తర్వాతనే గ్రాఫ్టింగ్ చేయబడుతుంది రూట్ స్టాక్. కాబట్టి మీరు ఆ విధంగా మీరు 20-25 డేస్లో ఇది పెరుగుతుంది. మనకు మన తర్వాత ఈ అడవి వంకాయ కింద ఉన్న రూట్ స్టాక్ ఇది గ్రాఫ్టింగ్ చేస్తే 15-20 డేస్లో మనకు 45-50 రోజులు అని చెప్తుంటారు.
కానీ కొన్నిసార్లు వాతావరణం మీద ఆధారపడి వెదర్ కొద్దిగా టెంపరేచర్ ఎక్కువ తక్కువ వర్షాలు ఉంటాయి, వీటి వల్ల మనకి ఏమవుతుంది 10-15 రోజులు డిలే అవుతుంది. డిలే అయినా మీరు ఇబ్బంది పడకుండా వెయిట్ చేసి తీసుకుంటే మంచి నాణ్యమైన క్వాలిటీ స్ట్రాంగ్ మొక్కలు అనేది మీకు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా తొందరపడకుండా తీసుకోండి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే రూట్ స్టాక్ మనము అడవి వంగ కానీ ఈ కింద ఏదైతే రూట్ స్టాక్ ఉంటుందో దాన్ని ఒక 50-60 డేస్ పెంచుతాము. తర్వాత దీన్ని మనము 20 నుండి 25 రోజులు సయాన్ పెంచుతాం. పెంచిన తర్వాత రెండింటిని గ్రాఫ్టింగ్ చేస్తాం. గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత ఈ పాలి హౌస్లో మనము ఒక 1 వీక్ కానీ 7 డేస్ 5 డేస్ 6 డేస్ దాన్ని బట్టి ఈ పాలి హౌస్లో ఉంచుతాం. కూలింగ్ ఉంటుంది, మొత్తం పాలి హౌస్లో కూల్ వెదర్ ఉంటుంది. దీని తర్వాత మనం మామూలుగా మనము షేడ్ కింద మామూలు షేడ్ కింద, తర్వాత కొద్ది టెంపరేచర్ కొద్ది ఎండలో, తర్వాత ఎక్కువ ఎండలో 1-2 రోజులు. ఈ ప్రాసెస్ అనేది చాలా అబ్జర్వేషన్ చేసుకుంటే చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఈ 15 రోజుల టైం పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే నేను చెప్తుంటా క్వాలిటీ నారు అనేది చాలా ఇంపార్టెంట్. రైతు తీసుకోవడం, ఒక నమ్మకమైన నర్సరీ నమ్మకమైన వ్యక్తి దగ్గర మీరు నారు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్వాలిటీ నారు మీకు లభ్యం కావాలంటే ఈ 15 డేస్ ఏదైతే 15 రోజుల పీరియడ్ ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఆ 15 రోజుల పీరియడ్లో మనం మొక్కలను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి కేర్ఫుల్గా దీన్ని మనం గ్రాఫ్టింగ్ మొక్క రైతుకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పీరియడ్లో 15 రోజులు 20-25 రోజులు మేము మొక్కలు మన నర్సరీలో ఇచ్చే మొక్కలు 15 డేస్ టైం పీరియడ్ కాగానే మేము మాకు కంపల్సరీ పంపండి సార్ అంటే ఇంకా 1 వీక్ 10 డేస్ అవుతుంది 15 డేస్ అవుతుంది చెప్తుంటాం. వీలైతే మీకు ఒకవేళ ఓపిక లేక మీరు ఆగుంటే ఆర్డర్ క్యాన్సిల్ చేసుకున్న ఇబ్బంది లేదు. కానీ క్వాలిటీ లేని మొక్కలు 15 డేస్ కాగానే బలహీనంగా ఉన్నాయి, వీక్ ఉన్నాయి, ఇవ్వడం జరగదు. కాబట్టి కొంత లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది రైతు సోదరులు గుర్తుంచుకోవాలి. ఆ విధంగా గ్రాఫ్టింగ్ అయిన తర్వాత ఆ 55-60 డేస్ ఆ మొక్కలు మీకు పంపడం జరుగుతుంది. అయితే మీరు బుకింగ్ అనేది రైతు సోదరులు అడుగుతుంటే ఏ విధంగా బుకింగ్ చేసుకోవాలి, మీరు కాల్ చేసినప్పుడు మీ లోకల్ మార్కెట్లో ఏ వెరైటీ పోతుంది అనేది చూసుకోవాలి. ఎందుకంటే మేము అంకుర్ నితీష్ పొడువు బార్ వంకాయ వేసుకోమని చెప్తాం. మీ మార్కెట్లో రౌండ్ పోతుంది, అప్పుడు మీరు తీసుకోపోతే మీకు రేటు తక్కువ ఉంటుంది, మార్కెట్ ఇబ్బంది మీరే పడాల్సి ఉంటుంది. కాబట్టి మార్కెట్లో వెళ్ళి బార్ వంకాయనా రౌండా వైటా బ్లాకా పర్పులా ఇటువంటిది మీరు చూస్ చేసుకోవాలి. ఈ టమాటో అంటే ఇబ్బంది లేదు, జనరల్గా సావో టమాటో ఉంటుంది. లేదు మీకు పవర్ అప్ కానీ తర్వాత ఇది మిగతాది రవి హైబ్రిడ్స్ వాళ్ళది, తర్వాత ఈ కలాష్ వాళ్ళది, ప్రగతి కానీ బీఎస్ఏ వాళ్ళది, తర్వాత పిహెచ్ఎస్ వాళ్ళది, ఇటువంటి వెరైటీలు ఉంటాయి. అది మీ ఇష్టం, దాన్ని బట్టి ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే కొన్ని ఇప్పుడు టమాటాలో సాహో వెరైటీ, ఈ వంకాయలో కొన్ని వెరైటీ ఇవి మాత్రం మన దగ్గర 40-45 రోజుల్లో మీకు డెలివరీ ఇవ్వబడతాయి. ఏదైనా పవర్ అప్ ఉంది బిఎస్ఏ వాళ్ళది, తర్వాత రవి హైబ్రిడ్ ఛాలెంజర్ ఉంది, ఇంకా ఛాంపియన్ ఉంది పిహెచ్ఎస్ వాళ్ళది. ఇటువంటి వెరైటీలు మాకు ప్రత్యేకంగా వెరైటీ కావాలంటే మాత్రము సీడ్ పోయాల్సి ఉంటుంది. దానికి 45 రోజులు కాదు 60 నుండి 70 రోజులు పెట్టే అవకాశం ఉంటుంది టమాటాలు. అది కూడా వంకాయ కూడా మీ లోకల్ వెరైటీలో పెన్నాడ వంకాయ అని ఉంటుంది, తర్వాత ఇంకా వేరే అనేక రకంగా ఉంటాయి, పోలూరు వంకాయ అని. ఇటువంటివి వేసినప్పుడు కూడా సీడ్ పోయాల్సి ఉంటే దానికి 60 నుండి 70 రోజులు పట్టే అవకాశం ఉంటుంది. ఇది రైతు సోదరులు గుర్తుంచుకోవాలి. బుకింగ్ అనేది మీకు మొక్కలు ఎన్ని కావాలి, వెరైటీ ఏంది, మీ పేరు, ఆర్టీసీ కార్గో ద్వారా పంపబడుతుంది కాబట్టి బస్ స్టాండ్ ఆర్టీసీ కార్గో అడ్రస్ అవి పెట్టాలి. పెట్టిన తర్వాత మొక్కకు 2 రూపీస్తో కానీ 1 రూపీస్తో కానీ మీరు అడ్వాన్స్ పేమెంట్ చేయాలి. అప్పుడు మీ బుకింగ్ అనేది అయిపోతుంది. మేము ఇక్కడ రికార్డ్ చేసుకుంటాం. మీకు 40-45 డేస్ తర్వాత మీరైనా కాల్ చేయొచ్చు, మేమైనా కాల్ చేసి ఒక 1 వీక్ 5 డేస్ ముందు వెనకలో మీకు మొక్కలు అనేటివి డెలివరీ చేయబడతాయి. మొక్కలు డెలివరీ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా చేస్తాం. దాదాపు ఒక ఎండాకాలంలో కొంత ఇబ్బంది, మిగతా టైంలో దాదాపు మీకు ఒక 5% మాత్రమే మొక్కలు పోయాయి, 5% కూడా పోదు. కొన్నిసార్లు మనం క్వాలిటీ నారు ఇచ్చి వెదర్ సపోర్ట్ చేసినప్పుడు 100% మంచి నాణ్యమైన క్వాలిటీ మొక్కలు మీకు పంపబడతాయి. టమాటా ట్రే ఉంటుంది కదా, టమాటా ట్రేలో జాగ్రత్తగా పెట్టి మనం సంచితం బ్యాగ్ చేసి మీకు ఆర్టీసీ కార్గో ద్వారా పంపబడతాయి. అయితే ఇవి పంపిన తర్వాత మీకు ఏ రోజైతే వస్తాయో ఆ రోజు సాయంత్రం 99% వీలున్నంత వరకు నాటుకోండి. లేదు మీకు ఆ రోజు ఏదో కొన్ని మొక్కలు మిగిలినాయి, కూలీలు దొరకలేదు అంటే ఆ నారుని తీసుకొని మీరు ఓపెన్ ఫీల్డ్లో పెట్టి ఆ నారు యొక్క వేరు పైన కొంత బట్ట క్లాత్ అనేది తడిపిన క్లాత్ వేసి కొద్దిగా కూల్ ఉండేటట్టు చూసుకొని నెక్స్ట్ డే మళ్ళీ మీరు దాన్ని నాటుకోవచ్చు, ఇబ్బంది లేదు. మామూలు టైం అయితే మార్నింగ్ వేసుకోవచ్చు, మ్యాక్సిమం ఈవినింగ్ నాటుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మనకు మీరు ప్రాసెస్ అనేది. ఇది మీకు ట్రాన్స్పోర్ట్ ఈ విధంగా పంపుతాం. ట్రాన్స్పోర్ట్లో ఎటువంటి మనకు డ్యామేజ్ కాదు. చాలామంది రైతులకు 2 డేస్ అంటే మనకు ఈరోజు మనం 4 గంటలకు మొక్కలను ఇక్కడ ట్రేల నుండి తీసి ప్యాక్ చేసి పంపించిన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ వారికి చేరుకుంటాయి కొన్ని దూరంగా ఉన్న ప్లేస్లలో. ఆ ఈవినింగ్ 4-5కి తీసుకొని వాళ్ళు ఓపెన్ ఫీల్డ్లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ నాటుకుంటారు. అంటే దాదాపు ఈ నర్సరీ నుండి మొక్క మీరు నాటుకునే వరకు మధ్యలో ఉన్న సమయం అనేది 48 అవర్స్ 48 గంటల తర్వాత కూడా మొక్కలు డ్యామేజ్ కాకుండా మంచి క్వాలిటీగా మొక్కలు నాటుకునే అవకాశము ఉంటుంది. బట్ వీలైనంత వరకు మనం తొందరగా చేసుకుంటే బెటర్. ఎండాకాలం మాత్రం కొంత ఇబ్బంది అవుతుంది, మనం చెప్పిన విధంగా కాదు, కొద్దిగా తొందరగా నాటుకోవడానికి ప్రయత్నిస్తాం. సో ఇది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకు
మీరు బుకింగ్ టైం అనేది కూడా సార్ మీరు 20 days అని ఒక వీడియోలో చెప్పిండ్రు, 40 days అంటే ప్రస్తుతం ఉన్న డిమాండ్ సప్లైని బట్టి ప్రస్తుతం 45 days లేదు. రేపు ఇంకా గ్రాఫ్టింగ్ చాలా వరకు చేస్తున్నారు, మనం మ్యాన్ పవర్ని కూడా పెంచడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఫ్యూచర్లో 20 నుండి 25 రోజులు కూడా మీకు మొక్కలు అందించే అవకాశం ఉంది. కాబట్టి మనకు మ్యాక్సిమం అయినంత తొందరలో రైతుకు ఇవ్వడానికి మ్యాక్సిమం అయినంత మేము సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి కంపల్సరీగా మీరు 20-25 days ముందు వచ్చే అవకాశం ఉంటే టైం. ఇంకా ప్రజెంట్ మాత్రం 40-45 రోజులకు ముందు మీకు నారు అనేది దొరికే అవకాశం ఉంది. సో ఇది బీర కూడా అంతే, కాకర కూడా, సోరా, మిర్చి, వీటికి కూడా కొంత మిర్చి సీడ్ పోయాల్సి ఉంటే 60 రోజులు 70 రోజులు మీరు చెప్పినట్లు. ఈ బీర కాకరలో వెరైటీస్ మీరు చూస్ చేసుకోవాలి. బీర ఉంది, ఈస్ట్ వెస్ట్ నావి ఉంది, తర్వాత కాకర యుఎస్ మన ఈస్ట్ వెస్ట్ ప్రగతి ఉంది, బిఎన్ఆర్ 22 ఉంది, సింజంటా సుస్మిత్, అంటే అది ఏ వెరైటీ అనేది మీరు చూస్ చేసుకోవాలి. ఆ సీడ్ ఇక్కడ దొరికితే మేము తీసుకొని వస్తాం, లేదంటే మీరు మాకు ఆన్లైన్లో కార్గో ద్వారా కానీ తర్వాత డిటిడిసి కొరియర్ ద్వారా కానీ సీడ్ అనేది పంపించాల్సి ఉంటుంది. పంపించిన తర్వాత 60 to 70 days టైం అనేది పట్టే అవకాశం ఉంటుంది. సో ఇది మనకు గ్రాఫ్టింగ్ వంకాయ, తర్వాత టమాటా, బీర, కాకెర, సోరా, మనకు మిర్చి, ఈ విధంగా మీరు గ్రాఫ్టింగ్ సంబంధించిన మొక్కలను మీరు తీసుకోవచ్చు. తర్వాత ఏ విధంగా బుకింగ్ చేసుకోవాలి, డెలివరీ చేసుకోవాలి, దాదాపు ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. గ్రాఫ్టింగ్ ఎట్లా చేస్తాము, దీని ప్రాసెస్ ఎట్లుంటుంది, మీకు డెలివరీ ఎట్లా, బుకింగ్ ఎట్లా, దీని గ్రాఫ్టింగ్ ఎందుకు వేసుకోవాలి అనేది ఇవన్నీ వివరాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే గ్రాఫ్టింగ్ వంకాయ, టమాటా వేసుకునే రైతులు 100% ఎంత గ్రాఫ్టింగ్ అయినా మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా ఉండాలి. మీరు మేనేజ్మెంట్ ప్రాపర్ కరెక్ట్గా చేసుకున్నట్లయితే ఈ మొక్కలు కూడా అంత మీకు సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే వేరు వ్యవస్థ బలంగా ఉంటుంది కాబట్టి. మేనేజ్మెంట్ అంటే ప్రాపర్గా మనం తప్పకుండా 4-5 రోజులకు, వారం రోజులకు, 10 రోజులకు మందులు స్ప్రే చేసుకోవడము, కింద ఎరువులు వీలైనంత వరకు కింద ఎరువులు ఎక్కువగా ఇవ్వడము, ఇటువంటి జాగ్రత్తలు అనేవి 100% చేసుకోవాలి. ఎప్పుడు నాటుకోవాలనేది కూడా చెప్తుంటారు, మన వీడియోలో కూడా అడుగుతుంటారు. చెప్పిన ఆల్రెడీ మీరు ఎప్పుడైనా గ్రాఫ్టింగ్ నాటుకోవచ్చు. ఎందుకంటే ఇది వంకాయ అయితే 2 years ఉంటుంది, టమాటా అయితే మీకు మామూలుగా 4-5 నెలలు వస్తుంది, 7-8 నెలల వరకు ఉంటుంది. కాబట్టి మీరు ఏ టైంలో మీరు నాటుకున్నా మీకు దొరికే రేట్ అనేది మ్యాక్సిమం దొరికే అవకాశం ఉంటుంది మంచి మేనేజ్మెంట్ చేసుకుంటే. సో ఈ విధంగా మీరు ఎప్పుడైనా నాటుకోవచ్చు. వీలైనంత వరకు అనుభవం లేని రైతులు, కొత్తగా పంట వేస్తున్నాం, ఎప్పుడు ఈ పంట వేయలేదు టమాటా అంటే కొద్దిగా నాటుకోండి. వంకాయ ఎప్పుడు నాటలే, కొద్దిగా నాటుకోండి. ఆల్రెడీ మేము టమాటా నాటుతున్నాం, వంకాయ, బీర, కాకర సాగు చేస్తున్నాం అంటే మీరు ఎకరం కాదు 2 ఎకరాలు 3 ఎకరాలు నాటుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెట్ను కూడా దృష్టిలో పెట్టుకోండి. మార్కెట్ మీకు దగ్గరలో, దూరం ఎంత ఉంది, ఇవ్వగలుగుతాం లేదా అని అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఇది ప్రస్తుతం మనం ఇక్కడ ఇది పాలి హౌజు. ఇప్పుడు ఇక్కడ ఈ మొక్కలు చూస్తున్నారు కదా, ఇది వంకాయ మొక్కలు. ఇది మనకు ఆల్రెడీ గ్రాఫ్టింగ్ కట్టిన, మీకు ఈ విధంగా గ్రాఫ్టింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇది ప్లాస్టిక్ అనుకుంటారు, ప్లాస్టిక్ కాదు, ఇది సపరేట్ ఒక పదార్థంతో, ఒక మెటీరియల్తో తయారు చేస్తాము. ఇది కరిగిపోతుంది, అందులోనే కరిగిపోతుంది. అయితే ఇంకోటి ఏంటంటే ఇది మీకు పంపిన తర్వాత నాటుకోవడం అనేది ఈ మన గ్రాఫ్టింగ్ చేసిన ప్లాస్టిక్ ఉంది కదా, ఇక్కడి వరకు నాటుకోవాలి. ఇది బయట ఉండాలి. ఇది లోపల ఉంటే ఏమవుద్దంటే ఈ తేమ ఎక్కువ అయ్యి, తడి మట్టి ఎక్కువ అయ్యి, ఇది మళ్ళీ గ్రాఫ్టింగ్ విడిపోయి కుళ్ళిపోతుంది మొక్క. అందుకని ఇది పెద్దగా అయిన తర్వాత ఒక 1 month అయింది, 1 month 40 days అయిన తర్వాత ఇది ఇందులోనే కలిసిపోతుంది, మొక్క కాండంలోనే ఇది కలిసిపోతుంది. అప్పుడు పైకి మట్టి వచ్చినా మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది రైతు సోదరులు దృష్టిలో పెట్టుకోవాలి. నాటుకునేటప్పుడు ఇది కింది వరకు నాటుకోవాలి. ఇది ఇప్పుడు మన గ్రాఫ్టింగ్ కట్టిన మొక్క దాదాపు 4 to 5 days అయింది. మనం దీని కింద పాలి హౌస్లో ఉంచినాము. ఇప్పుడు ఈ మొక్కలు పాలి హౌస్లో ఉన్న ఇప్పుడు 4-5 days అయింది. ఈ 4-5 days ఉన్న మొక్కలను మళ్ళీ బయట కొంత నీడకు పెడతాం. అక్కడ 1 day 2 days, తర్వాత కొంత ఎండకు 2 days, మళ్ళీ ఎక్కువ ఎండకు 2-3 days. ఈ విధంగా మొక్క బలహీనంగా ఉన్న మొక్కను బలంగా తయారు చేయడానికి మనకు 15 నుండి 20 రోజులు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే మీరు కంపల్సరీ ఈ విషయాలను, నేను చెప్పిన ఈ వీడియోలో చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకున్నట్లయితే మీరు నష్టపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ మొక్కలను తీసుకునే అవకాశం ఉంటుంది. లేదు గ్రాఫ్టింగ్ కట్టినాం, ఇప్పుడు ఈ మొక్క మీకు ఇది బలంగా ఉందా ఏముందా మీకు ఏం ఐడియా ఉంటుంది. ఈ మొక్కలను రేపు ఒక 2-3 days మామూలుగా బయట ఉంచి ఈ మొక్కల్ని పంపిస్తే మీరు నాటుకుంటారు. ఇది బాగా స్ట్రాంగ్ ఉంది, ఇది గ్రాఫ్టింగ్ ఎంత స్ట్రాంగ్ ఉంది. కానీ ఇది మీకు దిగుబడి రాదు, ఇది క్వాలిటీ మొక్క కాదు. ఇది ఇప్పుడు ఇమ్మన్నా మనం నర్సరీ నుండి ఇవ్వడానికి ఉండదు. ఇది కంపల్సరీ ఇంకా 10 days వరకు దీన్ని బయట అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాతనే మీకు మొక్కలు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇది క్వాలిటీ మొక్కలు కావాలంటే మీరు ఒక నమ్మకంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. నమ్మకమైన నర్సరీ, నమ్మకమైన వ్యక్తి దగ్గర తీసుకోండి. సో ఇది మనకు గ్రాఫ్టింగ్ వంకాయ, టమాటా, బీర, కాకెర, సోరా, మిర్చి. సో ఇంకేమైనా ఈ మన వీడియోలో చెప్పని విషయాలు ఏమైనా ఉంటే కంపల్సరీ కింద కామెంట్ అడగండి, నంబర్ ఇస్తా. డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ పెట్టవచ్చు, లేదు మీకు ఆర్డర్ ఇవ్వాలి, మొక్కలు కావాలంటే కాల్ చేసి బుకింగ్ చేసుకోవచ్చు. సో ఇది మనకు ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.